హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ అను బ్లాగ్స్. ఇక్కడ నేను స్వీట్ తినాలనిపిస్తుందని బ్రెడ్తో కస్టర్డ్ పౌడర్తో ఈ విధంగా స్వీట్ చేసుకున్నానండి. అది ఎలానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. 3/4 లీటర్ పాలు తీసుకొని వీటిని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఈ పాలు పొంగొచ్చి బాగా కాగిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 10 బాదం పప్పులు, వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పాలల్లో వేసాను. ఈ విధంగా పాలు ఉడుకుతున్నప్పుడు వేస్తేనే ఇవి బాగుంటాయి. తర్వాత ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని విడిగా కొంచెం పాలు పోసుకొని కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి, తీయగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కస్టర్డ్ పౌడర్తో కలిపిన పాలను కూడా వీటిల్లో పోసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల థిక్గా వచ్చింది, సో ఇంకొంచెం పాలు యాడ్ చేశాను. తర్వాత ఫైనల్గా కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ ఇది అంతా చల్లారేలోపు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము. ఈ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటి సైడ్స్ ఎడ్జెస్ అన్నిటిని తీసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీట్. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఎటువంటి ఫ్లేవర్లైనా ఆయిల్ యూస్ చేయాలి. నేనైతే ఇక్కడ రిఫైండ్ ఆయిల్ యూస్ చేశానండి. ఈ రిఫైండ్ ఆయిల్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి బ్రెడ్ స్లైసెస్. హై ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు, లో ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇక్కడ నేను జాలి గంటలో వేస్తున్నాను, ఎందుకంటే బ్రెడ్ అనేది ఆయిల్ బాగా పీలుస్తుంది కదా. కొంచెం ఈలోపు ఆయిల్ అనేది కరిపోతుందని ఆ గంటలోకి తీసుకున్నాను. అలాగే ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఈ విధంగా వేయించుకున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది బ్రెడ్ మరి ఎక్కువగా ఏం పిలవలేదండి, కానీ పీలుస్తాయి. మామూలుగా అయితే కొంచెం లైట్గా అయినా ఆయిల్ పీలుస్తాయి కాబట్టి నేను ఇక్కడ టిష్యూ పేపర్ మీద వేస్తాను. ఈ విధంగా తీసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని టిష్యూ పేపర్ మీద వేసుకుందాం. మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రానివ్వద్దు. ఇలా టిష్యూ పేపర్ మీద ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచితే ఆ టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఈ విధంగా 2 పీసెస్ ఇవి ఒక గిన్నెలోకి ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న దాంట్లో మనం ఇందాక చేసి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు మిశ్రమాన్ని దీని మీద ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేడివేడిగా ఉన్నప్పుడే వీటి మీద వేసేయాలి. అలాగే పైన కొన్ని బాదం పప్పు, జీడిపప్పు ముక్కల్ని ఈ విధంగా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత దీన్ని ఒక 4 అవర్స్ లేదా 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మనం తినడానికి స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా చాలా చల్లగా జ్యూసీగా చాలా బాగుందండి స్వీటు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.